जोहार डॉक्टर बी.आर. अंबेडकर गाరికి जोहार जोहार डॉक्टर बी.आर. अंबेडकर गाరికి जोहार जोहार తెలంగాణ మన వీరులకు జై తెలంగాణ डॉक्टर बी.आर. अंबेडकर गाరికి जोहार जोहार అర్పించి మన ప్రియతమ నాయకుడు నాగరికల్ జెండా ఆవిష్కరణ కొత్త కాబట్టి దయచేసి ఎవరు కూడా డిస్టర్బ్ కాకుండా చక్కగా అందరూ మోటార్ సైకిల్ పైన ర్యాలీగా బయలుదేరండి. జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ 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 తెలంగాణ. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఎంతోమంది విద్యార్థుల మేధావుల ఆత్మ బలిదానమే ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావము. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు వారు తెలంగాణ ఉద్యమాన్ని తన భుజస్కంధాలపై వేసుకొని ఆనాటి తెలంగాణ ఉద్యమం కాకుండా చాలా వ్యూహాత్మకంగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపి సబ్బండ వర్గాలను ఏకం చేసి తెలంగాణ ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు సృష్టించి మరి ఈనాడు తెలంగాణ జాతీయ పార్టీలు కూడా అన్ని విధిలేని పరిస్థితుల్లో తెలంగాణకు ఒప్పుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగమైనవి. దీనికన్నిటికి కారణం విద్యార్థుల యొక్క ఆత్మ బలిదానాలు, కేసీఆర్ గారి యొక్క నాయకత్వ పటిమతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం. మరి తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల్లో అత్యద్భుతమైనటువంటి అభివృద్ధి శరవేగంగా అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగింది. సాఫ్ట్వేర్లో కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానివ్వండి, ప్రాజెక్టులలో కానివ్వండి, నీళ్ళు ఇవ్వడంలో కానివ్వండి, రైతాంగానికి కరెంటు కానివ్వండి, రైతు పండించిన పంటను కొనుగోలు చేయడంలో కానివ్వండి, ఆరోగ్య కేంద్రాలు కానివ్వండి, ప్రతి విషయంలో తెలంగాణ విద్యా వ్యవస్థలో కూడా ఎన్నో రకాలుగా ముందుకు పోయింది. ఈరోజు ఎందరో త్యాగాలతో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం 2.5 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చేసింది అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం జరిగింది. ఇప్పుడు కొంతమంది సమైక్యవాదులు, కొంతమంది తెలంగాణ అస్తిత్వం నచ్చని వాళ్ళు ఈరోజు తెలంగాణ మీద పెత్తనం చేస్తూ ఉన్నారు. తెలంగాణ వైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా సాహసం కూడా చేయనటువంటి వ్యక్తులు ఈరోజు తెలంగాణను ఏ విధంగా కబలించాలి, తెలంగాణ ప్రజల ఆస్తులను కూడా ఏ విధంగా దోచుకోవాలనేటువంటి తాపత్రయంతో ఉన్నారు. ఈనాడు మీరందరూ ఒకసారి చూస్తే ఏ గ్రామాల్లో చూసినా ఎక్కడ చూసినా పండించిన పంటను కొనుగోలు చేసే పరిస్థితి లేదు. రైతాంగం పూర్తిగా నిర్లక్ష్యం గురి అవుతా ఉంది ప్రభుత్వ పాలనలో. మరి ఇందుకైనా తెలంగాణ తెచ్చుకున్నటువంటి సందర్భంలో నీళ్లు, నిధులు, నియామకాలు అన్ని వర్గాలను అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో తీసుకోవాల్సిన తెలంగాణను మరి పక్కదారి పడతా ఉంది. మేమందరం కూడా తెలంగాణ అమరవీరుల సాక్షిగా అందరం కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, తెలంగాణ అభివృద్ధికి అందరం కూడా కృషి చేస్తాం. కొల్లాపూర్ పట్టణం 10 సంవత్సరాల ముందు ఏ విధంగా ఉండేది, ఇంత ముందుకు ఇప్పుడు ఏ విధంగా ఉంది ఒక్కసారి ఆలోచన చేయమని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కొల్లాపూర్ లాంటి ప్రాంతానికి నేషనల్ హైవే తీసుకొచ్చినాం. కొల్లాపూర్ లాంటి ప్రాంతానికి హార్టికల్చర్ పాలిటెక్నిక్ తీసుకొచ్చినాం. కొల్లాపూర్ ప్రాంతానికి పాలిటెక్నిక్ కాలేజీ తీసుకొచ్చినాం. ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో రకాల ప్రజలకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలకు గత 10 సంవత్సరాల్లో తెలంగాణ సాధించినందుకే అభివృద్ధి జరిగిందనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం. మరి ఇక్కడ ఉద్యోగాలను గాలికి వదిలేసిండ్రు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలు తప్పితే కొత్తగా ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ఈ నియోజకవర్గంలో 1 ఎకరా కన్నా ఎక్కువ నీళ్ళు ఇస్తే
మరి చూపించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. మరి తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం సాధించుకున్నామో ఆ లక్ష్యాలను పూర్తిగా సాధించే వరకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ముందుంది, పోరాటం చేస్తాం. తెలంగాణ సాధించిన పార్టీగా, తెలంగాణ అభివృద్ధి చేసినటువంటి పార్టీగా, భవిష్యత్తులో అభివృద్ధి చేయబోయే పార్టీగా కూడా బీఆర్ఎస్ పార్టీ అన్ని రంగాలకు ఎప్పుడు కూడా ముందుంటుందనే విషయాన్ని చెప్తూ అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగింది. మరి కొల్లాపూర్ ప్రాంతం ఉన్నటువంటి రైతాంగానికి ఇక్కడ ఉన్నటువంటి మామిడి మార్కెట్ ఏర్పాటు చేయాలని గతంలోనే జీవో ఇవ్వడం జరిగింది, దానికి నిధులు కూడా కేటాయించడం జరిగింది, స్థల సేకరణ జరిగింది. అదేవిధంగా దాని టెండర్లు కూడా దాదాపు పూర్తయిన విషయం ఆ ఎన్నికల ముందే తెలుసు. 2.5 సంవత్సరాలు అయింది. ఇక్కడ ఉన్నటువంటి మామిడి రైతు పరిస్థితి కూడా అగమ్య గోచరంగా ఉంది. మామిడి మా గత ప్రభుత్వం ఇచ్చిందనే బేషేజాలు మీకు ఏమైనా ఉంటే మీరు ఫ్రెష్గా ఇచ్చుకున్నట్టు చెప్పుకొని మామిడి మార్కెట్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.